మష్రూమ్ బిర్యానీ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించి బండలు పెట్టి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని అలానే కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకొని కావాల్సిన పదార్థాలు సాజీరా, మిరియాలు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అవన్నీ వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా ఇలా వేగిన తర్వాత పుదీనా, అలానే కొద్దిగా కొత్తిమీర, అలానే అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఒక టమోటా, అలానే మష్రూమ్, కొద్దిగా పెరుగు, సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, మిరప్పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అలానే ముంత మామిడి పప్పు కొద్దిగా పేస్ట్ కొట్టి వేసుకున్నానండి నేను, ఒక 5-6 పప్పులు. అట్లే కొద్దిగా ఒక పీస్ లెమన్ అండి, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అది అలా వేగుతూ ఉంటే మూత పెట్టేసుకొని మనం రైస్కి ప్రిపేర్ చేసుకున్నామండి. రైస్కి వేసుకునే వస్తువులు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, సాజీరా, చెక్క, లవంగాలు అన్నీ వేసేసుకోవాలి. అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నెయ్యి, అలానే సరిపోయేటట్టు సాల్ట్ వేసేసుకోండి. మళ్ళీ రైస్లో సాల్ట్ పడదు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసేసుకుంటే రైస్కి పట్టేటట్టు సరిపోతుంది. అలానే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మూత పెట్టుకునేసేయాలి. వాటర్ ఇలా బాగా ఉడికేటప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకునేసి ఇలా అన్ని రైస్ అంతా దాంట్లో వేసుకోవాలండి. బియ్యాన్ని వేసేసుకొని ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పక్కనే ఇది సరిపోతుందండి. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిన దాన్ని కింద నూనె ఉంటుంది కాబట్టి కొద్దిగా హాఫ్ బాయిల్ అయిన దాన్ని ఫస్ట్ వేసేసుకొని ఒక లేయర్ ఇట్లా వేసేసుకోవాలండి. ఒక లేయర్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇట్లా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇది కొద్దిసేపు ఉడకనిచ్చి హాఫ్ వేసిన తర్వాత మళ్ళీ హాఫ్ కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ పైన వేసేసుకొని అలానే కొద్దిగా కొత్తిమీర, అట్లా కొద్దిగా ఆనియన్స్, లైట్గా కొద్దిగా ఫుడ్ కలరు, మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే అలానే కొద్దిగా నెయ్యి
పాల ప్యాకెట్ కావాలా? నెయ్యి వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలండి.